దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు శిలువయాగం అలాగే అందులో దాగి ఉన్న గొప్ప ఆత్మీయ ఆశీర్వాదాల గురించిన ఈ చక్కటి సంక్షిప్త వివరణకు మీకు స్వాగతం. అసలు యేసుక్రీస్తు శిలువయాగమనేది కేవలం మన రక్షణకు ఒక ప్రారంభం మాత్రమే కాదండి. మన ఆత్మీయ ప్రయాణం ముగిసే వరకు ప్రతిరోజూ మనకవసరమైన ఒక పరిపూర్ణమైన బలి. ఒక్కసారి ఆలోచించండి. శిలువలో చిందించబడిన ఆ రక్తం, అలాగే విరవబడిన ఆయన శరీరం ఈరోజు మన వ్యక్తిగత జీవితాలకు ఏ విధంగా వర్తిస్తాయి? మొదటిది, యేసు రక్తం మనకు తెచ్చే ఆశీర్వాదాలు. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, అలాగే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం స్పష్టంగా చెబుతున్నట్లు ఆయన రక్తం మన పాపాలను క్షమించడమే కాకుండా మన మనస్సాక్షిని పూర్తిగా శుద్ధి చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, ఇంకా 10వ అధ్యాయం 19వ వచనం ప్రకారం ఇది మనకు ఎలాంటి భయం లేకుండా అతి పరిశుద్ధ స్థలంలోకి, అంటే నేరుగా దేవుని సన్నిధిలోకి ప్రవేశించే గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. ఇక రెండవది, ఆయన విరవబడిన శరీరం మనకు ఇచ్చే స్వస్థత మరియు ఐక్యత. రక్తం ద్వారా శుద్ధి చేయబడిన మనం ఆయన శరీరం ద్వారా ఎలా ఏకమవుతామో తెలుసా? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చెబుతున్నట్లు ఆయన శరీరం నలుగగొట్టబడటం ద్వారా మన దేహాలకు స్వస్థత కలుగుతుంది. అంతేకాదు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం ప్రకారం దేవుని ఆత్మ ద్వారా మనమందరం దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఒకే సంఘంగా ఐక్యమవుతాము. చివరిగా, దేవుని సంపూర్ణతను పొందడం. యేసు రక్తాన్ని త్రాగడం, ఆయన శరీరాన్ని తినడమంటే కేవలం ఏదో ఆచారం కాదు, ఆయన సత్యాన్ని మన హృదయంలో సంపూర్ణంగా విశ్వసించి స్వీకరించడమే. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం వివరిస్తున్నట్లు దీని ద్వారానే ఐక్యమైన సంఘంగా మనం ఆయన సంపూర్ణతను, పరిశుద్ధతను సొంతం చేసుకుంటాము. కాబట్టి యేసుక్రీస్తు శిలువను ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మాత్రమే మనం ప్రతిరోజు నూతన జీవాన్ని మరియు విజయాన్ని పొందుకోగలము. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే దేవుని వాక్యాన్ని మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోండి.